హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజువారీ వంటలు తిని తిని బోర్ కొడుతుందా? నోటికి కారంగా పుల్లగా అదిరిపోయే టేస్ట్ కావాలా? అయితే ఈరోజు మన కిచెన్లో పక్కా విలేజ్ స్టైల్ కాంబినేషన్ రెడీ అవుతుంది. ఒకటి వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది. అదే కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి. ఇంకా రెండోదంటారా, ముద్ద ముద్దకి కరకరలాడుతూ తగిలే పచ్చి శనగపప్పు, పప్పులుసు. ఈ రెండిటి కాంబినేషన్ ఉంటే చాలు, ఇంట్లోని గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫ్లేవర్‌ఫుల్‌గా భలే ఉంటుందసల. ఆలస్యం ఎందుకు, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మన పచ్చడి రెడీ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని, దాంట్లోనే ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసేయండి. అలాగే ఒక 4, 5 టొమాటోలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసుకున్న తర్వాత, అందులోకి ఒక 4, 5 రెప్పలు వెల్లుల్లి, అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే వాటితో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పసుపు, ఉప్పు వేసి మంచిగా మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకోండి. టొమాటో ఎంత బాగా మగ్గుతుందో టేస్ట్ అంత బావుంటుంది. మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రోలు తీసుకొని, నేనైతే రోట్లో రుబ్బుకున్నాను. మనం మిక్సీ పట్టేదానికన్నా 100 టైమ్స్ టేస్టీగా ఉంటుంది ఈ రోట్లో రుబ్బుకుంటే. ఒక కూరలోని అన్ని ఫ్లేవర్స్ తెలిస్తే ఎంత బావుంటుంది మీరే చెప్పండి. సో, రోట్లో రుబ్బుకుంటే కూడా సేమ్ అలాగే అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ భలే ఉంటుందసల. అండ్ రుబ్బుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పచ్చి ఉల్లిపాయను వేసుకొని రుబ్బుకోండి. పంటి కింద అక్కడ అప్పుడప్పుడు ఆ పచ్చి ఉల్లిపాయ తగిలితే టేస్ట్ ఇంకా బావుంటుంది. అండ్ ఇప్పుడు నేనైతే ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఆకుకూర కడిగేటప్పుడు చక్కగాన ఒక 10 నిమిషాల పాటు రాళ్ళ ఉప్పులోని నీరు వేసుకొని, ఈ ఆకుకూర కూడా వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కన్నాల జాడీ ఉంటుంది గదా! అందులో వేసేసుకొని, అంటే కన్నాల గిన్నె ఉంటుంది గదా! డీప్ ఫ్రై చేసుకున్న ఐటెమ్స్ వేసుకుంటాము. ఆ కన్నాల గిన్నెలోని ఈ ఆకంతా వేసేసుకొని ఒక 2, 3 సార్లు ట్యాప్ కింద శుభ్రంగా వాష్ చేసేసుకుంటే నీట్‌గా క్లీన్ అయిపోతాయి. హోప్ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మన కొత్తిమీర రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. గుమ్మలాడుతూ భలే ఉందసల. ఇప్పుడు మన రెండో రెసిపీ వచ్చేసి శనగపప్పుతో చేసే పప్పులుసు. మామూలుగా అందరూ పప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ యూజ్ చేసేది అయితే కందిపప్పు లేదా పెసరపప్పే యూజ్ చేస్తారు. శనగపప్పు చాలా తక్కువ యూజ్ చేస్తారు కదా! ఇలా శనగపప్పుతోని ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బావుంటుందో. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ముందు శనగపప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పప్పుని ఏం చేయాలి అంటే, మంచిగాన శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఒక కప్పు శనగపప్పుకి 2.5 కప్పులు నీళ్లు పోసుకొని, కొంచెం పసుపు, నూనె వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అలా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఈలోపు ఏం చేయాలంటే, ఉడికిపోతుంది కదా! ఈలోపు మనం కావాల్సినవన్నీ కోసేసుకుందాము. ఉల్లిపాయలు, టొమాటో, అల్లం, వెల్లుల్లి ఇప్పుడు ఇంకొక టిప్ షేర్ చేసుకుంటాను. వెల్లుల్లి ఎప్పుడైనా ఒలిచేటప్పుడు మన 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, ఈజీగా తొక్క వచ్చేస్తుంది. సో, ఈ టిప్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు అందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, టొమాటో వేసుకున్నాం కదా! ఆ 2 కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని, మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు స్మాష్ చేసేసుకున్న తర్వాత, అందులోకి తగినంత చింతపండు గుజ్జును కూడా పోసుకొని ఇంకొక 4, 5 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్‌లోని రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన 2 రెసిపీస్ రెడీ అయిపోయాయి కదా! వేడి వేడి అన్నంలోని ముందుగా మన పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అల్టిమేట్ అసల. దాని తర్వాత ఈ పచ్చిశనగపప్పు పులుసును కూడా పోసుకొని తింటే ఆ పప్పు పంటి కింద నలుగుతూ వచ్చే మజాయే వేరు. మీరు కూడా ఈ సూపర్ కాంబినేషన్‌ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని మాత్రం
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పనిసరిగా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ కుకింగ్. థ్యాంక్ యూ సో మచ్. In the morning, in the morning, I wake up feeling no pain.